ప్రపంచానికి శాంతిని, సోదరభావాన్ని, ఆధ్యాత్మికతను అందించిన దేశం. ఇది కేవలం భూభాగం కాదు, అనేక వేల శతాబ్దాల చరిత్ర. ఇందులో పహల్గామ్ అనేది పచ్చని పూలతో అలంకరించిన లోయ, మంచు ముత్యాల్లా మెరిసే పర్వతాలు, లీడర్ నది జల స్రవంతి, గంగా యమున వంటి పవిత్ర నదుల తల్లి, కాశ్మీర్ అనే కిరీటం ధరించిన మన తల్లి భరతమాత. కానీ ఈ కిరీటానికి శత్రువులు కన్ను పెడుతున్నారు. 22/4/2025 ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఒక ఉగ్రవాది దాడి మన వీరులు రాసుకున్న త్యాగగాథ. అది మిమ్మల్ని ఇప్పుడు ఆ క్షణాలకు తీసుకెళ్తుంది. ఏప్రిల్ 22, 2025 పహల్గామ్లో జరిగిన సంఘటన. ఈ రోజు కాశ్మీర్ గాలి మన గన్ శబ్దంతో మారుమ్రోగాలి. ఈ పహల్గామ్ రక్తంతో ఎర్రగా మారాలి. ఈ రోజు భారత్ గుండెని గాయపరిచాం, భయం పుట్టించి ఇండియన్ సొంతం చేసుకుంటాం. నా భర్తతో పాటు నన్ను చంపేయండి ప్లీజ్ ప్లీజ్. నా నుదుటిన బొట్టు తుడిపేస్తారు, నన్ను చంపేయండి. నీ నుదుటిన బొట్టు నువ్వు కాదు తీసేసేది, మేము తీసేస్తాం. దయచేసి నన్ను కూడా చంపేయండి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈరోజు ప్రధానమంత్రి మాట్లాడుతూ పహల్గామ్పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో దాదాపు 26 మంది ప్రజలు చనిపోవడం నన్నే కాదు యావత్ భారతదేశ పౌరుల గుండె రగిలిపోతుందని అన్నారు. నా దేశ స్త్రీల కుంకుమ బొట్టు తుడిపేసిన ఉగ్రవాదులకు వారికి తగిన మూల్యం చెల్లిస్తాం. మన రక్తం మళ్ళీ కాశ్మీర్ పర్వతాలపై చిందింది. ఇక మౌనం కాదు, ప్రతీకారం తప్పదని అన్నారు. ఈ దాడి మన దేశ గౌరవం పైనే కాక మన దేశ ఆడపడుచుల జోలికి వస్తే ఏం జరుగుతుందో వారికి తెలియాలి. ఈ దాడికి సమాధానం ఒక్కటే, ఉగ్రవాదులను అంతం చేయడం, పహల్గామ్కు రక్తం మరకలను చేసిన వారిని అంతం చేయడం. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు పిక్చర్ ఇప్పుడు మొదలవుతుంది. భారత్ను రక్తంతో ముంచెత్తుతాం, భారత్ను ఆక్రమిస్తాం. సార్, ఇక్కడ టార్గెట్ లొకేషన్ ఈ పాత గోడౌన్ ప్రక్కన 10 మంది ఉగ్రవాదులు ఆయుధంతో ఉన్నారు సార్. മുരളി, നമ്മുടെ പട്ടാളക്കാർ വരുന്നത് വരെ ഒരു ഓപ്പറേഷൻ ചെയ്യരുത്. సార్, మనని చేతగానే వాళ్ళ చూస్తున్నారు, క్షమించండి సార్. Can you hear me, మురళి? సార్, మురళి సార్. ఆగు, నన్ను లేపకు. నేను పడిపోవడం కాదు, నేలవడిలో విశ్రాంతి తీసుకుంటున్నాను. నా బ్రతుకంతా దేశం కోసం, నా చావు దేశం కోసం. నా రక్తపు ప్రతి చుక్క ఈ జెండాకి ఎరుపు రంగు అవుతుంది. జై హింద్. निकल के खून कहे
டியர் சோல்ஜர்ஸ், நம்ம முரளி அவன் கடைசி மூச்சு வரை போராடி 14 பயங்கரவாதிகளை கொன்றாரு. మురళి, నీ రక్తం వృధా కానివ్వం. నీ జ్ఞాపకాలు మా గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయి. సోఫియా, ప్రీతి, మిగిలిన మిషన్ మీరే పూర్తి చేయాలి. మన దేశ స్త్రీల నుదుట బొట్టును తీసిన వారికి కూడా అదే గతి పట్టాలి. Sure, that your eternal soul is still haunting enemies in the war. Definitely we are going to fulfill your wishes. भाई, आपकी मेहनत, आपकी योगदान हम भारतवासियों के दिल में हमेशा रहेगी. हमला करने के वक्त आ चुका है सोफिया, हमला करो. ఈరోజు మన సైనికులు ప్రదర్శించిన సాహసం చరిత్ర పుటల్లో నిలుస్తుంది. మన మురళీ నాయక్ వీరమరణం, అదేవిధంగా సోఫియా, ప్రీతి మరియు ఇతర సైనికుల సాహసాలు చూసి యావత్ భారతదేశం ఉప్పొంగిపోతోంది. మా దేశం స్త్రీలపై నుదుటి సింధూరం తుడిపి శునకానందం పొందిన ఉగ్రవాదులారా, అదే మా దేశపు 2 ఆడపడుచుల ధాటికి విలవిల్లాడిపోయారు కదరా. నా దేశంలో పుట్టిన ప్రతి స్త్రీ ఒక ఝాన్సీ లక్ష్మీబాయేరా. నా దేశం అహింసో పరమధర్మ, ధర్మహింస తదారనే శాంతి. అహింస మన సంస్కృతికి మూలం, కానీ ధర్మాన్ని కాపాడటానికి యుద్ధం తప్పదు. మా సహనానికి కూడా ఒక సరిహద్దు ఉంటుంది. దాన్ని దాటితే సింధు జలాల బదులు మీ రక్తపు ఏరులు పారిస్తాం. ఇంకెన్నాళ్ళు మా దేశంపై దొంగ దాడులు చేస్తారు? ఇప్పటికే ఎన్నో దాడులు చేశారు. ఇంకొకసారి మా దేశంపై దొంగ దెబ్బ తీయాలన్న ఆలోచన వచ్చినా ఇప్పుడు చూసింది ట్రైలర్ మాత్రమే. గుర్తు పెట్టుకోండి రా గుంట నక్కలారా, జాగ్రత్త. వందే మాతరం, వందే మాతరం. విద్యార్థులారా, మనం ఈ దేశంలో మీరు కూడా ఒక మురళి, ఒక సోఫియా, ఒక ప్రీతిలాగా భరతమాత సేవ చేయాలని, మీరు చేసే పని ఏదైనా దేశానికి ఉపయోగపడేలా ఉండాలని కోరుతూ మీ అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.